నాకు అత్యంత ప్రియులైన యావత్తు తెలుగు క్రైస్తవ ప్రజానీకానికి, ప్రపంచ క్రైస్తవ ప్రజానీకానికి వందనాలు, నమస్కారాలు చెబుతూ చాలా విషాదంతో, బరువెక్కిన గుండెతో నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ప్రసంగి చెప్పినట్టు ఏడ్చుటకు సమయం ఉన్నది, నవ్వుటకు సమయం ఉన్నది. ఏడ్చువారితో ఏడవాలి, నవ్వువారితో నవ్వాలి అన్నట్టు ఢిల్లీలో ఇంత భారీ సభ జరుగుతూ ఉంది. ఢిల్లీ జనక్పురి, ఢిల్లీ హార్ట్ అనే ఆడిటోరియంలో ఈ యొక్క ఘనమైన వేడుక జరుగుతున్న సందర్భంలోనే క్రైస్తవ సమాజానికి చాలా బలమైనటువంటి ఒక గాయం తగిలింది. అది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక దుర్మరణం. వయసులో చాలా చిన్నవారే, యవనస్తుడే. వారు కొంతమూరు, మరి రాజమండ్రి పొలిమేరలో కొంతమూరు అనే ప్రదేశంలో మొన్నటి దినాన బుల్లెట్ మోటార్ బైక్ మీద వెళుతుండగా మరి ఏమి జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియదు, ఇంకా స్పష్టం కాలేదు. అనేక అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అంతకుముందే వారు ఒక నెల రోజుల కిందనే ప్రకటించారు, నాకు ప్రాణభయం ఉన్నది, నన్ను చంపుతామని చాలామంది బెదిరిస్తున్నారని వారు చెప్పారు. మరి వారు ఒంటరిగా అలాంటి పరిస్థితులు ఎందుకు మోటార్ బైక్ మీద ఊరు బయటికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చిందో చాలా అగోచరంగా ఉంది. వారు తప్పకుండా హత్య కావింపబడ్డారు అని కొంతమంది, డాక్టర్ కెఏ పాల్ గారు, అలాగే ఖమ్మం అజయ్ బాబు గారు, ఇంకా అనేక మంది ప్రముఖ క్రైస్తవ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమో పోలీసు వారు కానీ ప్రభుత్వ అధికారులు ఆయన సహజ మరణం చెందారు అంటే యాక్సిడెంట్, సహజ మరణం అంటే వయసు ఉడిగిపోయి కాదు, యాక్సిడెంట్లో చనిపోయినారని పెద్దలు చెబుతున్నారు. ఇంకా సమగ్రమైన విచారణ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఏది ఏమైనా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక లేరు, మనతో లేరు భూమి మీద అనేది చాలా నమ్మశక్యంగా అన్నటువంటి బాధాకరమైన వాస్తవం. నేనైతే ముందు నమ్మలేదు. ఇది అబద్ధమేమో అనుకున్నాను. ఎన్నో పుకార్లు వస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక పుకారు అనుకున్నాను. కానీ వెంటనే 4-5 ఛానల్స్లో అదే వార్త వచ్చి కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, నోటికి మాటలు అందని పరిస్థితి. మరి అంత బాధ ఉన్నప్పుడు ఈ వేడుక ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఈ ఏర్పాట్లు 2 మాసాల ముందు నుండే జరిగినాయి. ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ కొరకు అమెరికా నుండి, బంగ్లాదేశ్ నుండి, నేపాల్ నుండి, శ్రీలంక నుండి, ఆఫ్రికా నుండి, ఇన్ని దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు. ఈవెన్ లండన్, యూకే నుండి వచ్చారు. వీళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేశాం. మొత్తం అన్ని ఏర్పాట్లు, పబ్లిసిటీ, పోలీస్ పర్మిషన్, ఇంత పెద్ద ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అందరూ దిగేశారు. చాలామంది దేశ విదేశాల్లోనే ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత వారి మరణ వార్త విన్నాం. కాబట్టి ఇక మరి ఇంతమందిని మీరు వెళ్ళిపోండి, అమెరికాకు, ఆఫ్రికాకు వెళ్ళిపోండి, మేము తర్వాత పెట్టుకుంటామని అనలేం కదా. అందుచేత తప్పనిసరి పరిస్థితుల్లో ముందుగా చేయబడ్డ ఏర్పాట్ల ప్రకారం దేవుడు నా చేత రచింపజేసిన అభిషిక్త గ్రంథాల ఆవిష్కరణ సభ ఈరోజు ఢిల్లీలో జనక్పురిలో, ఢిల్లీ హార్ట్లో జరుగుతూ ఉంది. కానీ ఇంకా మరి ఢిల్లీకి రాకుండా హైదరాబాదులో ఉండిపోయినటువంటి ఓఫీరిస్టులు చాలామంది వెళ్ళి భౌతిక కాయాన్ని, ప్రవీణ్ గారి భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు, సంతాపం వ్యక్తపరిచారు, ప్రార్థనలు చేశారు. నేను కనుక హైదరాబాద్లో ఉంటే తప్పకుండా నేను వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఇప్పుడు ఇంత భారీ ఏర్పాట్లు వదిలేసి వెళ్ళడం నా ప్లేస్లో ఎవరికైనా సాధ్యం కాదు, ఎవరున్నా సరే. అందుచేత మేము ఎక్కడున్నా మా మనసంతా అక్కడే ఉంది.
ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రవీణ్ గారి మృతి అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ఆయన్ని కొట్టి చంపారా, హత్య చేశారా, ఇది క్లారిటీ కావాలి ముందు. ఆ స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖ వారి మీద, ప్రభుత్వం వారి మీద ఉంది. ఒకసారి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం హంతకులు ఒకవేళ ఉంటే వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక దేవుని సేవకుణ్ణి, క్రీస్తు దాసుణ్ణి అలాగా చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. క్రైస్తవుల మీదికి జోలికి వెళితే ఊరికేనే పోదు ఆ ఇష్యూ, మాకు అది ప్రాణం మీదకి వస్తుంది, చట్టమే మమ్మల్ని వెంటాడి శిక్షిస్తుందనే భయం మతోన్మాదుల హృదయంలో పుట్టించాలని రాష్ట్రీయ మసీహీ పరిషత్, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డిమాండ్ చేస్తుంది, ప్రయత్నిస్తుంది, పోరాడుతుంది. మరి ఏం జరిగిందో ముందు మనకు రిపోర్ట్స్ కావాలి. అక్కడ అనుమానాస్పదంగానైతే ఉన్నాయి చాలా విషయాలు. అక్కడ ఒక చెక్కతో ఆయన తల మీద కొట్టినట్టుంది, ఆ చెక్కకు మాత్రం రక్తం అంటున్నది. తర్వాత ఆయన దాన్ని కాదు, మోటార్ బైక్ మీద వెళ్తూ టోల్ ప్లాజా దాటి వెళ్ళేటప్పుడు హెడ్లైట్ గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన హెడ్లైట్ ఉన్నటువంటి బుల్లెట్తో ఆయన నడపలేక కష్టంగా నెట్టుకొని పోతున్నట్టుగా ఆ యొక్క సీసీ కెమెరా పిక్చర్ ఉంది. మరి ఏం జరిగింది? అక్కడికి రాకముందే, ఆ టోల్ ప్లాజాకు రాకముందే అటాక్ జరిగిందా? ఆయన బండి నడపలేక ఎందుకు కష్టంగా ముందుకు వస్తున్నారు? అసలు ఆ అద్దం ఎలా పగిలిపోయింది? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? ఇవన్నీ సమగ్రమైన విచారణ జరిగితే అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైనా దుండగులు ఆయన మీద దాడి చేస్తుంటే మాత్రం వారిని నేనే కాదు, కేఏ పాల్ గారు విడిచిపెట్టరు, మన అజయ్ గారు విడిచిపెట్టరు. ఆ రాజమండ్రి ఏరియాలో ఉన్నటువంటి క్రైస్తవ సింహాలు చాలామంది దైవజనులు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. ఎవరు విడిచిపెట్టరు. దేవుడు విడిచిపెట్టడు, చట్టం విడిచిపెట్టదు, క్రైస్తవ సమాజం విడిచిపెట్టదు. ఒకవేళ అజయ్ గారిది వారి యొక్క ప్రయత్నాలు, అజయ్ గారి ప్రయత్నాలు, కేఏ పాల్ గారి ప్రయత్నాలు, వీళ్ళందరి ప్రయత్నాలకు ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రయత్నం కూడా జోడిస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నాను.